ప్రెసెంట్ ఎక్కడ చూసినా ఏఐ వీడియోసే. అందరూ ఏఐ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలని చెప్తున్నారు, బట్ లాంగ్ లెంతీ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పట్లేదు. మనము 2 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు లాంగ్ ఏఐ వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ నేను పర్సనల్గా చేసిన ఒక వీడియో ఉంది, ఒకసారి చూడండి. సిరి, నువ్విక్కడికి రావద్దమ్మా. ఇది మన పని చేసే ఇళ్ళు. మన స్థాయి మనం మర్చిపోకూడదు. సిరి, ఆ గదివైపు ఎందుకు చూస్తున్నావు? అక్కడికి వెళ్లాల్సిన పని నీకు లేదు. అది మా కుటుంబానికి సంబంధించిన విషయం. అమ్మా, నాన్నా, ఆ ఫైల్ ఎక్కడ పెట్టారో నాకు తెలీదు. ఆ పత్రాలు ఇవాళ బ్యాంకుకు వెళ్ళాలి. ఏదైనా తప్పు జరిగితే పెద్ద సమస్య అవుతుంది. ఫైల్ ఇక్కడే ఉంది, కానీ పత్రాలు లేవు. ఇది ఎవరో తీసుకెళ్లారు. ఇది చిన్న విషయం కాదు. సో ఇది నేను ఎలా చేశాను అన్నది ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ప్రాపర్గా చూసినట్టయితే డెఫినెట్గా ఇలాంటి వీడియోస్ని మీరు 2 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు ఎంత పెద్దదైనా క్రియేట్ చేసుకోవచ్చు. ప్రాపర్ స్టోరీతో, ప్రాపర్ కన్సిస్టెన్సీ అండ్ క్యారెక్టర్స్ కూడా సేమ్ ఉంటాయి త్రూఅవుట్ ద వీడియో. అలాగే మీకు నచ్చిన స్టైల్లో చేసుకోవచ్చు, మీకు నచ్చిన స్టోరీ కూడా యాడ్ చేయొచ్చు. సో నేను ప్రతిదీ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను. బట్ బిఫోర్ దట్ మీరు ఛానల్ని కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంకేమాత్రం నేర్చుకున్నా డైరెక్ట్ మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను కంప్లీట్ ప్రాసెస్ నా ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూపిస్తా. మీరు మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకొని చేసుకోండి క్రోమ్ బ్రౌజర్లో. నేను కంప్లీట్గా ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూపిస్తా. సో దట్ మీకు కొంచెం బెటర్ అవుట్పుట్ ఉంటుంది, బెటర్గా కనిపిస్తుంది. ఫస్ట్లీ మీకు ఒక మాస్టర్ ప్రాంప్ట్ అయితే ఇస్తాను, దాన్ని కాపీ చేసుకోండి. నేను లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి ఆ మాస్టర్ ప్రాంప్ట్ది. నేను కాపీ చేసుకున్నాక చాట్ జిప్లో వచ్చేసరికి అది పేస్ట్ చేయండి. దెన్ సింపుల్గా సెండ్ చేయండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా అడుగుతుంది, మీకు ఎన్ని స్టోరీ టాపిక్ ఐడియాస్ కావాలి అనేసి. సో నేను లైక్ కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది అనమాట. ఆ క్వశ్చన్స్ ని ప్రాపర్ గా మీరు ఇస్తే దాన్ని బట్టి మీకు స్క్రిప్ట్, ఇమేజ్ ప్రాంప్ట్స్, వీడియో ప్రాంప్ట్స్ అన్ని ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టోరీ 1 చూడొచ్చు. అమ్మ దాచిన చివరి ఉత్తరం, ఇది స్టోరీ 1. దానికి సంబంధించిన హుక్, జానర్ అవన్నీ ఉన్నాయి. పెళ్లి రోజు వచ్చిన అపరిచితురాలు, నాన్నకు కొడుకు ఇచ్చిన చివరి మాట, పని మనిషి కూతురు. నేను ఒక స్టోరీ 4 సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా. సింపుల్ గా 4 ఎంటర్ చేసుకొని సెండ్ చేస్తున్నా. అండ్ నాకు 4 సెలెక్ట్ చేసుకున్నా కదా, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తుంది. అండ్ ఇక్కడ లైక్ నేను 2 మినిట్స్ ఇస్తాను. నేను వీడియో పర్పసే కాబట్టి 2 మినిట్స్ ఇచ్చిస్తున్నా. మీరు 10 మినిట్స్ 30 మినిట్స్ ఇష్టం, మీరు ఇక్కడ ఇష్టం అనమాట. సో నేను 2 మినిట్స్ ఎంటర్ చేసి సెండ్ చేస్తున్నా. యాక్చువల్గా నేను 2 ఎంటర్ చేస్తాను. ఇక్కడ 2 ఆప్షన్ అనుకున్నా. ఇక్కడ నేను మనం 2 మినిట్స్ అని ఇద్దాం, ఎందుకంటే 4 మినిట్స్ అయిపోద్ది. 2 మినిట్స్ ఇచ్చేసి సో నేను ఇక్కడ 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. 1 ఆప్షన్లో 2 మినిట్స్ ఉంది కదా, సో 1 ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తున్నా. ఇప్పుడు నాకేం చేస్తుందంటే లైక్ స్టోరీ స్టైల్, జానర్ అడుగుతుంది. సో నేను వచ్చేసరికి ఒక 4 సెలెక్ట్ చేసుకుంటున్నా, థ్రిల్లర్ అనేసి. అండ్ ఎండింగ్ వచ్చేసరికి హ్యాపీ, ఎమోషనల్ ట్విస్ట్. ఎండింగ్ వచ్చేసరికి నేను 3 ట్విస్ట్ ఉండాలనుకుంటున్నా. సెండ్ చేస్తున్నా. ఇప్పుడు నాకు మళ్ళీ చూడొచ్చు క్యారెక్టర్ ప్లస్ లొకేషన్ అడిగింది. సో నేను క్యారెక్టర్ ఫస్ట్ రియలిస్టిక్ ఉండాలి, సెకండ్ ఇండియన్ విలేజ్ లో ఉండాలి, దెన్ సెండ్. ఇప్పుడు క్యారెక్టర్ 1 సిరికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మాస్టర్ క్యారెక్టర్ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది. సో మనం ఇమేజ్ ప్రాంప్ట్ ని కాపీ చేసుకోవాలి. ఇలానే నెగిటివ్ ప్రాంప్ట్ కూడా ఉంది. అండ్ క్యారెక్టర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్యారెక్టర్ 2 ఉంది, అలాగే క్యారెక్టర్ 3 ఉంది, అలాగే క్యారెక్టర్ 4 ఉంది. ఇలా మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ మనము ఇమేజ్ జనరేట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇమేజ్ జనరేట్ చేసుకోవడానికి సింపుల్ గా గూగుల్ ఫ్లో అని సెర్చ్ చేయండి. మీకు గూగుల్ ఫ్లో కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ మీ జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అయిపోండి. దెన్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది క్యారెక్టర్ అనేసి, దాని మీద క్లిక్ చేసుకోండి. సో మనం ఇందాక కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి, క్యారెక్టర్ ప్రాంప్ట్. తర్వాత ఇక్కడ ఇమేజ్ నానో ప్రో సెలెక్ట్ చేసుకోవాలి మోడల్ని, దెన్ సెండ్ చేస్తున్నా. ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ కి సంబంధించి మనకు ఒక ఇమేజ్ జనరేట్ అవుతుంది. చూడొచ్చు ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది, కంప్లీట్ అన్నమాట. అండ్ ఇక్కడ మనము నేమ్ ఇచ్చుకోవాలి. నేను చాట్ జీపీటీలోకి వెళ్ళేసి ఒకసారి నేమ్ చెక్ చేసుకుంటున్నా. సిరి అన్నమాట నేమ్. సో నేను సిరి అని నేమ్ ఇస్తున్నా. సో నేను డీటెయిల్స్ అన్ని కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేస్తున్నా క్యారెక్టర్ ఇన్ఫోలో. దెన్ మీరు కావాలనుకుంటే ఇక్కడ స్పెసిఫిక్ వాయిస్ కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాయిస్ ని ప్లే చేసుకోండి. సో మీకు నచ్చిన వాయిస్ కూడా ఒక్కొక్క క్యారెక్టర్కి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు, బట్ మీకు కావాలనుకుంటే ఈ స్పెసిఫిక్ క్యారెక్టర్కి ఇదే వాయిస్ రావాలి, ఇంకొక స్పెసిఫిక్ క్యారెక్టర్కి ఇదే వాయిస్ రావాలనుకుంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. దెన్ దాన్ని మీకు క్లిక్ చేసుకుంటున్నా. మనకు ఒక క్యారెక్టర్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇలానే మనము అన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకోవాలి. నేను సెకండ్ క్యారెక్టర్ లక్ష్మి ఉంది. సో సెకండ్ క్యారెక్టర్కి వచ్చేసరికి ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్యారెక్టర్ సెకండ్ ఆప్షన్కి వెళ్తేసి ఇక్కడ న్యూ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా మళ్ళీ ప్రాంప్ట్ ఇచ్చేసి అగైన్ ఇక్కడ నానో ప్రో సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తున్నా. ఇప్పుడు ఇంకో క్యారెక్టర్ అయితే జనరేట్ అవుతుంది. ఈ క్యారెక్టర్ పేరు ఏంటిది? లక్ష్మి. సో మనం క్యారెక్టర్ డీటెయిల్స్ అన్ని కాపీ చేసుకుందాం. మనకు నేమ్ ఇచ్చుకుంటే ఏంటంటే బెటర్ ఐడియా ఉంటుంది, ఓకే ఏ క్యారెక్టర్ ఏంది అనేసి. నేను ఇక్కడ నేమ్ ఇచ్చుకుంటున్నా. అండ్ క్యారెక్టర్ కూడా జనరేట్ అయిపోయింది. సింపుల్ గా దాని మీద క్లిక్ చేసుకుంటున్నా. సో 2 క్యారెక్టర్స్ అయితే అయిపోయాయి. టోటల్ గా 5 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి. సో అన్ని నేను జనరేట్ చేసుకుంటా.
సో నేను అన్ని క్యారెక్టర్స్ అయితే జనరేట్ చేశాను అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు 1 2 3 4 5 అని. ఇప్పుడు మళ్ళీ చార్జిబిట్లోకి వెళ్తున్నా. ఇక్కడ అన్ని క్యారెక్టర్స్ అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ వెరిఫైడ్ ఆర్ అప్లోడ్ అని మెన్షన్ చేయన్నారు. నేను అప్లోడ్ అని మెన్షన్ చేస్తున్నా, ఎందుకంటే మనం ఆల్రెడీ జనరేట్ చేసుకున్న క్యారెక్టర్స్ సెండ్ చేస్తున్నా. దెన్ మనకి ఇక్కడ పార్ట్ 1 క్లిప్ 1 to 12 లోపు మనకు వీడియో ప్రాంప్ట్స్ అయితే వచ్చేసాయి అనమాట. డైలాగ్ వచ్చింది అండ్ గూగుల్ జెమినీ ఓమ్ని ప్రాంప్ట్ కూడా వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకుంటున్నా. మీరు సింగిల్ గా కూడా వీడియోస్ చేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఒకేసారి వీడియోస్ చేసుకోవచ్చు. నేను కాపీ చేసుకున్నా కదా, మీకు ఒకటి సింగిల్ గా చూపిస్తా ఫస్ట్, తర్వాత మొత్తం ఒకేసారి చూపిస్తా. ఇప్పుడు ఏ డైలాగ్ వస్తుంది? లక్ష్మి సిరి ఇద్దరు ఉన్నారు. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి మనం 2 క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సింపుల్ గా మనము ఈ ఆప్షన్ లోకి వెళ్ళాలి. దాన్ని ఇక్కడ ఇంటి మమ్మీ క్లిక్ చేసుకొని ఏజెంట్ ఆప్షన్ ని ఆఫ్ చేసుకుంటున్నా. దాన్ని ఇక్కడ ప్లస్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకు లక్ష్మి సిరి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఇది నేను యాడ్ చేసుకుంటా. అండ్ అగైన్ ప్లస్ ఆప్షన్ మీద వెళ్ళేసి ఇక్కడ సిరిని కూడా యాడ్ చేసుకుంటా. 2 క్యారెక్టర్స్ యాడ్ చేసా. ఇప్పుడు మనకు వీడియో ప్రాంప్ట్ కాపీ చేసుకుంటున్నా. దెన్ ఇక్కడికి వచ్చేసరికి ఆ వీడియో ప్రాంప్ట్ ని పేస్ట్ చేసి ఇక్కడ వీడియో ఇంగ్రీడియంట్స్ 6:9 9:6 మీ ఇష్టం, తర్వాత 10 seconds అండ్ ఇక్కడ గూగుల్ ఓమ్ని సెలెక్ట్ చేసుకొని ఇంటూ 1 సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేయండి. ఒక్క వీడియో జనరేషన్ కి 15 credits యూజ్ అవుతాయి అనమాట. సో మీరు జియో సిమ్ ఉంటే కనుక మీకు 1000 credits మంత్లీ వచ్చేస్తాయి. మీరు కూడా చూసుకున్నట్టయితే నేను ప్రో సబ్స్క్రిప్షన్ తీసుకున్నా జియో సిమ్ ద్వారా, నాకు 720 credits అయితే ఉన్నాయి. అంటే నాకు 1000 credits వచ్చాయి. అందులోకి వెళ్ళి నేను ఒక 300 యూస్ చేసా, నాకు 720 credits అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఫ్రీ వర్షన్ యూస్ చేస్తున్నట్టయితే మీకు డైలీ 50 credits అయితే వస్తాయి. జియో సిమ్ ఉన్న వాళ్ళు గూగుల్ ప్రోని ఎలా తెచ్చుకోవాలని నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, లేకుంటే మన ఛానల్ కూడా ఉంటుంది, చెక్ చేయండి. ఆ వీడియో చూసి మీరు కూడా గూగుల్ AI ప్రోని ఫ్రీగా తెచ్చుకోండి. 1000 credits మంత్లీ వస్తాయి, అవి యూస్ చేసుకోవచ్చు మీరు. సో ప్రెసెంట్ మన వీడియో అయితే జనరేట్ అవుతుంది, కాసేపు వెయిట్ చేద్దాం. అండ్ మన వీడియో అయితే జనరేట్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి ప్లే చేసి మీకు చూపిస్తా. సిరి, నువ్వు ఇక్కడికి రావద్దమ్మా. ఇది మన పని చేసే ఇల్లు, మన స్థాయి మనం మర్చిపోకూడదు. చూసారు కదా ఎంత డీటెయిలింగ్ గా వచ్చిందో. ఇప్పుడు మీరు ఒక్కొక్కటి ఇలానే జనరేట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేయాలి, మళ్ళీ ఇక్కడ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవాలి. లేదు నాకు ఇదంతా పెద్ద హెడేక్ అనుకుంటే సింపుల్ ఏం లేదు, ఇక్కడ క్లిప్ 1 నుంచి మీకు ఎన్ని క్లిప్స్ ఉన్నాయి? టోటల్ గా 12 క్లిప్స్ ఉన్నాయి. ఈ 12 క్లిప్స్ కూడా మొత్తం కాపీ చేసుకోండి. నేను చూడొచ్చు మొత్తం కాపీ చేసుకుంటున్నా. కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ గూగుల్ ఫ్లో ఓపెన్ చేసి ఇక్కడ ఇప్పుడు ఏజెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏజెంట్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మధ్యలో సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు రేషియో సెలెక్ట్ చేసుకోండి. 16:9 9:6. నేను 16:9 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది కూడా 9 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంటూ 1 అండ్ ఓమ్ని ఫ్లాష్ సెలెక్ట్ చేసుకొని సేవ్ క్లిక్ చేస్తున్నా. తర్వాత మనం ఇందాక కాపీ చేసుకున్నాం చార్జిబిట్లో, అదంతా ఇక్కడ పేస్ట్ చేసేయాలి. పేస్ట్ చేసిన తర్వాత సింపుల్ గా సెండ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏజెంట్ ని ఆన్ చేసాం కాబట్టి ఏజెంట్ ఏం చేస్తుందంటే అది మొత్తం చదివి దానికి సంబంధించిన అన్ని క్లిప్స్ ని ఒక్కొక్క క్లిప్, మనం ఎన్ని టోటల్ గా 12 క్లిప్స్ కదా, ఆ టోటల్ క్లిప్స్ కి సంబంధించిన ప్రాంప్ట్స్ అది గ్యాదర్ చేసుకొని మనం ఇచ్చిన దాంట్లో ఆటోమేటిక్ గా 12 క్లిప్స్ ని ఒకేసారి జనరేట్ చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ చూడొచ్చు మనకు లోడ్ అవుతుంది. ఇంకా మనం సపరేట్ గా ఒక్కొక్కటి జనరేట్ చేయాల్సిన అవసరమే లేదు, జస్ట్ ఒక క్లిక్ తోనే మొత్తం అదే అయిపోతుంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు, ఐఎమ్ గోయింగ్ టు జనరేట్ 12 కంటిన్యూస్ 10 seconds సినిమాటిక్ వీడియో క్లిప్స్ యూజింగ్ ఓమ్ని ఫ్లాష్ అనేసి మెన్షన్ చేశారు. ఇక్కడ కొంచెం టైం తీసుకుంటది, ఎందుకంటే అన్ని గ్యాదర్ చేయాలి కాబట్టి. అండ్ ఫైనల్ గా మనకు అప్రూవల్ అయితే అడుగుతున్నారు. సో నేను అప్రూవ్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుతుంది అన్నట్టు. చూడొచ్చు నేను అప్రూవ్ కొట్టాను. అప్రూవ్ కొట్టిన వెంటనే నాకు ఇప్పుడు వీడియోస్ అన్ని ఒకే టైంలో మొత్తం జనరేట్ అవుతాయి. నాకు 12 క్లిప్స్ కదా, చూడొచ్చు 12 క్లిప్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను జస్ట్ కాపీ చేసి ఒకటి చేశాను అంతే. ఇంకా చూడొచ్చు మొత్తం క్లిప్స్ అయితే జనరేట్ అవుతున్నాయి. ఇంకా సపరేట్ గా ఒక్కొక్కటి జనరేట్ చేయాల్సిన అవసరమే ఉండే అన్నట్టు. సో మనం ఇవన్నీ జనరేట్ అయిన వరకు వెయిట్ చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, నేను క్యారెక్టర్ ఇమేజ్ అయితే యాడ్ చేయలేదు, అందుకే ఇవన్నీ ఫెయిల్ అని వచ్చేసాయి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఇమేజెస్ యాడ్ చేసుకొని జనరేట్ చేద్దాము. ఎందుకంటే నేను జస్ట్ ప్రాంప్ట్ ఇచ్చేసి క్యారెక్టర్స్ ఇమేజ్ లేకుండా జనరేట్ చేశాను. సో మన ప్రాంప్ట్ బట్టి ఇది వీడియో జనరేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం మిస్టేక్ అయింది. అండ్ నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు మళ్ళీ క్యారెక్టర్ ఇమేజ్ అంటే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇక్కడ సిరి, లక్ష్మి, రాఘవ్, అనురాధ అండ్ విక్రమ్, నేను 5 క్యారెక్టర్స్ అయితే యాడ్ చేసా. అండ్ ఇప్పుడు మళ్ళీ నేను ప్రాంప్ట్ అయితే ఎంటర్ చేస్తున్నా. అన్ని ప్రాంప్ట్స్ యాడ్ చేసి దెన్ సెండ్ చేస్తున్నా. మోస్ట్లీ ఇప్పుడు ఫెయిల్ అయితే రాదు, మళ్ళీ అప్రూవల్ అడుగుతుంది. అప్రూవ్ ఇచ్చేసిన తర్వాత ఆటోమేటిక్ గా వీడియో జనరేట్ అవుతాయి. ఇక్కడ 12 వీడియోస్ కి మనకు 180 credits అయితే కాస్ట్ అవుతున్నాయి. సో సింపుల్ గా నేను అప్రూవ్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో జనరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ 12 క్లిప్స్ ఒకేసారి జనరేట్ అవుతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని వీడియోస్ జనరేట్ అయిపోయాయి. నాకు టోటల్ గా 12 వీడియోస్ జనరేట్ చేశాను. సో టోటల్ వీడియోస్ జనరేట్ అయిపోయి ఇది ఒక్కటి ఫెయిల్ అయింది, ప్రాంప్ట్ సంథింగ్ హార్మ్ఫుల్ అనేసి ఉంది. సో మనం దీన్ని మళ్ళీ జనరేట్ చేసుకోవచ్చు. సింపుల్ గా మనం ఇక్కడ ఇచ్చిన ప్రాంప్ట్ ఇక్కడ రీజనరేట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసాం అనుకోండి మళ్ళీ ఇక్కడ వస్తుంది. సింపుల్ గా మనం దీన్ని సెండ్ చేసాం అనుకోండి వీడియో జనరేట్ అయిపోతుంది. ఒకవేళ మళ్ళీ మీకు ఏమైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ దాన్ని కాపీ చేసుకోండి, చార్జిబిట్లోకి వెళ్ళండి.
సింపుల్ గా రాయండి, ఇది నాకు జనరేట్ అవ్వట్లేదు, హార్మ్ఫుల్ అంటుంది అనేసి. దెన్ ChatGPT మళ్ళీ మీకు ఒక ఫ్రెష్ ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది. సింపుల్ గా దాన్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అది పేస్ట్ చేయండి. దెన్ సింపుల్ గా సెండ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రీసెర్చ్ చేసి చెక్ చేసి మళ్ళీ మనకు వీడియో ఇచ్చేస్తుంది. ఇప్పుడు అన్ని ప్రాంప్ట్స్ జనరేట్ అయ్యాయి కదా, ఇప్పుడు వీటన్నిటి మనం ఎడిటింగ్ లో యాడ్ చేయాలన్నట్టు. ఎడిటింగ్ లో యాడ్ చేసామనుకోండి ఒక ప్రాపర్ వీడియో క్రియేట్ అయిపోద్ది. సో నేను సింపుల్ గా అన్ని వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసుకుంటా. సో డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ ఉందా దాని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ అప్ స్కేల్ అని ఉంటుంది 108p. దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి క్వాలిటీ కొంచెం బెటర్ గా వస్తుంది. డైరెక్ట్ గా 720 సెలెక్ట్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది. కాకపోతే అప్ స్కేల్ చేసామనుకోండి కొంచెం టైం పడుతుంది అనమాట, అది కొంచెం ప్రాసెసింగ్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్ లో. సో 108p లో సెలెక్ట్ చేసుకున్నా కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నేనైతే అన్ని క్లిప్స్ అయితే డౌన్లోడ్ చేసుకుంటా. సో నేను ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లో అన్ని క్లిప్స్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నా. మీరు కూడా అన్ని క్లిప్స్ ని ఇంపోర్ట్ చేసుకోండి. దెన్ ఒక్కో క్లిప్ ప్రాపర్ గా చూసుకొని ఆర్డర్ లో అవన్నీ అరేంజ్ చేసుకోండి. అంటే మనం వీడియో జనరేట్ చేసాం కదా, ప్రాపర్ గా అరేంజ్ చేసుకుంటే మనకు వీడియో అయిపోద్ది అనుకోవద్దు, దీంట్లో కూడా ఎడిటింగ్ ఉంటుంది. సో నేను అన్ని కూడా ఆర్డర్ లో అరేంజ్ చేశాను అనమాట. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తా కొంచెము. సిరి, నువ్వు ఇక్కడికి రావద్దమ్మా, ఇది మన పని చేసే ఇల్లు, మన స్థాయి మనం మర్చిపోకూడదు. ఇందులో గ్యాప్స్ కొన్ని ఎక్కువ ఉన్నాయన్నమాట. ఆ గ్యాప్స్ అన్ని కట్ చేసుకొని ప్రాపర్గా మనం ఎడిట్ చేసుకుందాం. అండ్ ఇక్కడ వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా, ఆ వాటర్ మార్క్ కనిపించకుండా దాని మీద ఒక లోగో యాడ్ చేద్దాం. లోగో ఇన్ ద సెన్స్ నేను చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లోగో అనుకోండి, నేను ఇక్కడ యాడ్ చేస్తున్నా అండ్ వీడియో మొత్తంలో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఈ లోగోని సింపుల్గా కొంచెం కిందికి చేసుకొని మనకు వాటర్ మార్క్ ఎక్కడైతే ఉందో ఆ వాటర్ మార్క్ ప్లేస్లో మనం ఈ విధంగా దానిపైన పెట్టేసాం అనుకోండి, బ్యాక్గ్రౌండ్లో ఉన్న లోగో ఓమ్ని లోగో కనిపించాయి అనమాట. ఇప్పుడు వీడియో మొత్తంలో మనం ఈ లోగో ఉంటుంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాటర్ మార్క్ జెమినీ వాటర్ మార్క్ అయితే కనిపించదు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ యూట్యూబ్ లోగో అలాంటిది కాకుండా మీ ఓన్ లోగో, అంటే మీరు లైక్ మీ ఛానల్ లోగో కానివ్వండి, మీ ఇన్స్టాగ్రామ్ లోగో కానివ్వండి, టెక్స్ట్ కానివ్వండి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అంటే మీ ఛానల్ కంటెంట్ కాబట్టి సో లోగో కూడా ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. నేను మొత్తం కంప్లీట్ గా ఎడిట్ చేసుకొని అవుట్పుట్ మీకు డైరెక్ట్ గా చూపిస్తాను. సిరి, నువ్వు ఇక్కడికి రావద్దమ్మా, ఇది మన పని చేసే ఇల్లు, మన స్థాయి మనం మర్చిపోకూడదు. సిరి, ఆ గదివైపు ఎందుకు చూస్తున్నావు? అక్కడికి వెళ్లాల్సిన పని నీకు లేదు, అది మా కుటుంబానికి సంబంధించిన విషయం. అమ్మా, నాన్నా, ఆ ఫైల్ ఎక్కడ పెట్టారో నాకు తెలీదు. ఆ పత్రాలు ఇవాళ బ్యాంకుకు వెళ్ళాలి. ఏదైనా తప్పు జరిగితే పెద్ద సమస్య అవుతుంది. ఫైల్ ఇక్కడే ఉంది, కానీ పత్రాలు లేవు. ఇది ఎవరో తీసుకెళ్లారు. ఇది చిన్న విషయం కాదు. అమ్మా, ఇది సాధారణ కాగితం కాదు. ఇదే రంగు కవర్ నిన్న విక్రమ్ గారి దగ్గర చూశాను. నన్నెందుకు చూస్తున్నారు? నేనేమీ చేయలేదు. ఈ ఇంట్లో నన్నే అనుమానించడం సులభమని అనుకుంటున్నారా? నువ్వు చూసింది చూసినట్టే చెప్పు. విక్రమ్ మీద అనుమానం పెట్టడానికి కారణం లేదు. ముందు ఈ ఇంట్లో ఎవరు బయటికి వెళ్లారో చూద్దాం. అక్కడ కెమెరా ఉంది కదా, నిన్న రాత్రి రికార్డింగ్ చూస్తే నిజం తెలుస్తుంది. అదెవరో ముందే ఆపేశారు. ఈ గుర్తు నేను నిన్న చూశాను. స్టడీ రూంలో కాదు, విక్రమ్ గారి కారులో ఉంది. పత్రాలు ఇంటి బయటికి వెళ్లలేదు. విక్రమ్, కార్ ఓపెన్ చేయి. పత్రాలు అందులో ఉన్నాయేమో చూద్దాం. నిజమేంటో ఇప్పుడు మనకే తెలుస్తుంది. ఒక్క నిమిషం, ఆ బ్యాగ్ తెరవకండి. పత్రాలు అందులో లేవు. ఎవరో మనల్ని కావాలనే ఇక్కడికి తీసుకొచ్చారు. పత్రాలెవరో దొంగిలించలేదు, వాళ్ళు వాటి నకలు తయారు చేస్తున్నారు. అసలు దొంగ మన మధ్యే ఉన్నాడు. సో గైస్ చూసారు కదా, అలా మీరు సింపుల్గా ఏ వీడియోస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఎంత పెద్ద డ్యూరేషన్ అయినా సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కంప్లీట్గా ChatGPT ప్రాంప్ట్ ఇస్తుంది, మీరు గూగుల్ జెమినైలో క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకు గూగుల్ జెమినైలో జియో సిమ్ ఉన్న వాళ్ళకు ప్రో సబ్స్క్రిప్షన్ 18 months వరకు ఫ్రీగా వస్తుంది. అది కూడా మంత్లీ 1000 credits వస్తాయి. ఆ 1000 credits అయ్యే వరకు మీరు యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ అది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇంకొక జియో సిమ్ తీసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరిదైనా ఉంటుంది కదా జియో సిమ్. అంతెందుకు, మా ఇంట్లోనే మా ఫాదర్కి ఉంది, బ్రదర్కి ఉంది, మదర్కి ఉంది, నాకు 4 సిమ్స్ ఉన్నాయి. సో 4 సిమ్స్ ని యూజ్ చేసుకొని నేను మంత్లీ 4000 credits యూజ్ చేస్తుంది అన్నట్టు. మీ ఫ్యామిలీలో కానీ మీ రిలేషన్ కానీ ఎవరున్నా సరే సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని యూజ్ చేసి మీరు ప్రాపర్ గా ఏ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో అది ఓవరాల్ గా మ్యాటర్. ఐ హోప్ మీకు ప్రతిదీ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో ఖచ్చితంగా చెప్పండి. నేను డెఫినెట్ గా మీ క్వశ్చన్స్ ని పిక్ చేసుకొని వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.